హాయ్ గైస్, మా తోటలోనే ఒక ఉసిరి చెట్టు ఉంది. ఇవి కొండ ఉసిరికాయలు అని అంటారు మా ఏరియాలోని. చిన్నపిల్లలకి స్కూల్ దగ్గర ఉసిరికాయలు ఊరబెట్టి అమ్ముతారు కదా, ఇవేనండి ఆ ఉసిరికాయలు. కాకపోతే అవి పెద్దగా ఉంటాయి, ఇవి నాటు రకం చిన్నగా ఉంటాయి. మీకు హైబ్రిడ్ రకమే ఎప్పుడు పెద్ద సైజులో ఉంటాయి. నాటు రకం ఇదే కాదు, ఏ వెరైటీ అయినా సరే, ఏ రకమైన చెట్టు అయినా సరే చిన్నగా ఉంటాయి. మీ కాయలు ముదిరయ్యో లేదో టెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక రెబ్బ అయితే తెంపాను. ఇంకా కొంచెం లేతగానే ఉన్నాయి, అయినా సరే ఆత్రం ఆగలేదు. 2 కాయలు అయితే తెంపుకొని ఒక నోట్లో వేసేస్తున్నాను. ఉసిరికాయ తినేటప్పుడు ఒకరుగా వాటర్ తాగితే తీయగా ఉంటుంది. చూస్తున్నారు కదా కాపు ఎంత బాగా కాసిందో. నేను కర్రతో వంచి చూపిస్తున్నాను, ఎందుకంటే కొమ్మలు కిందకి లేవు, మీద ఉండడం వల్ల సరిగా అందలేదని చెప్పేసి కర్రతో వంచి చూపిస్తున్నాను. ఈ ఉసిరికాయలు ఇంకా తయారవ్వాలంటే 20 నుంచి 30 రోజులు పడుతుంది. చెట్టు మొత్తం కోస్తే ఒక 100 కేజీలు ఉసిరికాయల వరకు రావచ్చు. అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం మేము మార్కెట్లో అమ్ముతాము. మా దగ్గర కొన్న ఉసిరికాయలు ఎక్కువగా తలంటుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంతమంది పచ్చళ్ళకే కూడా వాడతారు. ఇంట్లో మేము కూడా పచ్చడి పెట్టుకుంటాము. ఇలా ఎవరికైనా ఉసిరికాయలు కావలిస్తే నాకు కామెంట్ చేయండి. ఉసిరికాయలు రెడీ అయిన తర్వాత నేను కోసి మీకు పంపిస్తాను. ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ బట్టి నేను డబ్బులు తీసుకుంటాను. ఈ ఉసిరి చెట్టు నాటుకొని 15 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా కాస్తాయి కాయలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.